మకర సంక్రాంతి ఒక ఆధ్యాత్మిక రహస్యం, చీకటి నుండి వెలుగులోకి చేసే ఆత్మ ప్రయాణం. ఇది కేవలం కాలమాన మార్పు కాదు, మన అంతరంగంలో జరిగే పరివర్తన. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఈ పవిత్ర క్షణంలో మన జీవితంలో కూడా జ్ఞానోదయం కలుగుతుంది. సూర్యుడు కేవలం ఆకాశంలో వెలిగే గోళం కాదు, ఆయనే జీవశక్తి, ఆయనే జ్ఞానానికి చిహ్నం. ఆయన కృతజ్ఞతలు అర్పించడం అంటే మనసులోని అహంకారాన్ని, అజ్ఞానం త్యజించడమే అని అర్థం. అలాగే అమ్మ చేసే అరిసెలు, పొంగలి మరియు బెల్లం లడ్డూలు, అలాగే జిలేబీ, పాయసం, నువ్వులు, తీపి మనకు ఒకటే చెబుతుంది: జీవితం తీపిగా మారాలంటే ధర్మంతో కలిసి ఉండాలి అని. ఇంటి ముందర వేసే ముగ్గులు మన అంతరంగాన్ని శుద్ధి చేసే సంకేతాలు. ఆకాశంలో ఎగిరే గాలిపటాలు మన బంధాలను విడిచిపెట్టమని కాదు, మన ఆశలను ఉన్నతంగా ఉత్తమంగా ఎగరవేయాలని గుర్తు చేస్తాయి. అలాగే హరిదాస్ పాటలు ఆత్మను జాగృతం చేస్తాయి మరియు భక్తి మార్గంలో నడిపిస్తాయి. అలాగే పెద్దల ఆశీస్సులు గురు కృపతో సమానం. దేవుడి అనుగ్రహం కలిసినప్పుడు జీవితం కొత్త వెలుగును పొందుతుంది. అదేవిధంగా అజ్ఞానం పోయి జ్ఞానం పెరగాలని బోధించే పవిత్ర పండుగే మకర సంక్రాంతి. ఇది పండుగ కాదు, ఇది మోక్ష మార్గానికి ఒక పిలుపు. అయితే ఇటువంటి ఎన్నో పండుగలకు సంబంధించిన ఆధ్యాత్మిక రహస్యాలు మీకు జ్ఞానగంగా అనే పుస్తకం నుండి లభిస్తాయి. ప్రస్తుతం మకర సంక్రాంతి సందర్భంగా ఈ ఆధ్యాత్మిక పుస్తకం పూర్తి ఉచితం. కృపతో పొందండి. ధన్యవాదాలు.